ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ శుభంకర్యే నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యాన్ నమః. సెప్టెంబర్ 18 చంద్రగ్రహణము తర్వాత మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని మనం చూసినట్లయితే, మిథున రాశి వారికి చంద్రగ్రహణ సమయము మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అంటే ఏదో మధ్యమంగా ఉంటాయి ఫలితాలు, కంగారు పడకూడదు. కాకపోతే ఇదేమీ పక్కా శాసనం అండి అని మనం అనుకోకూడదు. కాకపోతే ఫలితాలు అలా ఉంటాయని తెలుసుకుంటే కొంత మనోధైర్యం పెరుగుతుంది, జాగ్రత్తగా ఉంటాం. అలాగే ముఖ్యమైనటువంటి విషయాలను కానీ పత్రాలను కానీ గోప్యంగా ఉంచుకోండి. మన చుట్టూ ఉండేటువంటి వారే దొంగలవుతారు, వారి నుంచే ప్రమాదం జరుగుతుంది. గ్రహణ మాయ కొంత మిథున రాశి వారి మీద ఉంటుంది. వ్యాపారవేత్తలకి మంచి లాభమే ఉంది, కానీ మీకు కష్టముతో కూడుకున్నటువంటి లాభం ఉంది. కష్టే ఫలి అంటారు చూసారా, అలాంటి ఫలితం మీకు ఉంటుంది. మీరు ఎంత కష్టపడగలిగితే, ఎంత బుద్ధి వాడగలిగితే, ఎంత శ్రమ పడగలిగితే, ఎంత మీరు నిజాయితీగా ఉండగలిగితే అంతకి 1000 ఫలితాన్ని మిథున రాశి వారు సెప్టెంబర్ 18 తర్వాత పొందుతారు. ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాగే కుటుంబములో పెద్దల యొక్క ఆరోగ్య విషయమై చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మిథున రాశి వారు. ఈ యొక్క 3-4 రోజులు సెప్టెంబర్ 17 నుంచి దగ్గర 19వ తారీఖు వరకు కొంత తర్జన భర్జన అవుతూ ఉంటారు. పితృదేవతలని వేడవకండి, పితృదేవతలకి ఆరాధన చేయండి. బాగా గుర్తుపెట్టుకోండి, పితృదేవతలని కనుక విస్మరించినట్లయితే మిథున రాశి వారు, వారికి పితృశాపం మరింత పెరిగి మరిన్ని కష్టాలు వస్తాయి. ఉద్యోగస్తులు కానీ, అదేవిధంగా వ్యాపారవేత్తలు కానీ, స్త్రీలు కానీ మిథున రాశిలో ఉన్నటువంటి వారు ఇతరుల యొక్క వాహనాలు తీసుకుని ప్రయాణము చెయ్యరాదు, జాగ్రత్తగా ఉండాలి. లేని ఎడల ప్రమాదములు పొంచి ఉన్నాయి. ఆ ప్రమాదములు చెప్పి రావండి, అకారణంగా వస్తాయి. తద్వారా ఎంతో ధనం ఖర్చు అవుతుంది, మానసికమైనటువంటి ఒత్తిడి. కాబట్టి మిథున రాశి వారు కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. తప్పనిసరిగా గణపతిని దర్శనం చేయాలి. 17వ తారీఖు, 18వ తారీఖు, 19 సెప్టెంబర్ ఈ 3 రోజులు గణపతిని దర్శించడము, గణపతికి ఎర్ర పుష్పాలని సమర్పించడము ద్వారా ఎంతో కీర్తి ప్రతిష్టలని పొందుతారు. ఎన్నో కష్టాల నుంచి మిథున రాశి వారు బయటపడతారు. కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహణము తర్వాత, అంటే భారతదేశంలో లేనప్పటికీ దీని యొక్క ప్రభావము కొంత రాశుల మీద ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో మీకు తెలియజేస్తున్నాం. అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిట్రా అంటే, చాలామంది ఈ యొక్క భాద్రపద మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున, అంటే సెప్టెంబర్ 18వ తారీఖు చంద్రగ్రహణం ఉన్నది అని అనుకుంటున్నారు. ఇది చంద్రగ్రహణం ఉన్నమాట వాస్తవమైనప్పటికీ ఇది మన భారతదేశానికి ఏమాత్రము ఆపాదించదు. అమెరికా ఇత్యాది దేశాలలో ఉన్నది తప్ప భారతదేశంలో దీనికి ఎటువంటి నియమాలు కానీ పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం చేత కొన్ని రాసుల వారికి ఇబ్బందియుక్తంగా మారవచ్చు, కొంతమందికి అనుకూలంగా కూడా ఉండవచ్చు. ఇది కూడా తాత్కాలికము మాత్రమే తప్ప మరొకటి కాదు. ఎటువంటి శాంతులు పూజలకి అవశ్యం లేదు. తెలుసుకుంటాం వరకే ఈ ప్రభావం ఏదైనా ఉంటుందా అని. ఎందుకంటే సెప్టెంబర్ 18వ తారీఖు పౌర్ణమి బుధవారం రోజున ఈ చంద్రగ్రహణము మనకి ఏమాత్రము లేదు. రాత్రి కాలంలో ఉంటుంది, కానీ భారతదేశంలో ఏమాత్రము లేదు. ఎవరైతే కనుక విదేశాలలో ఉన్నారో, అమెరికా ఇత్యాది దేశాలలో ఉన్నటువంటి వారికి కొంతమందికి గ్రహణ ప్రభావం ఉంటుంది. వారు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు కానీ, వృద్ధులు కానీ, అక్కడ ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా గ్రహణము ఏ సమయంలో సంభవించిందో చూసుకుని ఆ సమయానికి 1 గంటకు కానీ 2 గంటల ముందు కానీ ఏమీ తినకుండా ఉండాలి. గ్రహణము విడిచిన తర్వాత ఉదయాన్నే నిద్రలేచి తొందరగా కాలకృత్యములు నిర్వర్తించుకుని దీపారాధన చేసిన తర్వాత ఏదైనా భుజించడం మంచిది. ముఖ్యంగా
అమెరికా దేశాలలో ఉన్నటువంటి వారు ఈ యొక్క ఆర్థికమైనటువంటి కొన్ని ఇబ్బందులకు గురయ్యేటువంటి సందర్భం ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం చేత. కాబట్టి కొంత ఏ గ్రహాలు ఈ యొక్క ప్రభావితమైనటువంటి సమయంలో కొంత జాగ్రత్తకి వారు సంకల్పం చేసుకుంటాం మంచిది. జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణం చేసేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఒక వ్యవహారంలో మాట్లాడేటప్పుడు కానీ తడబడకుండా ఉండటం చాలా అవశ్యము, చాలా మంచిది. ఆరోగ్యం కూడా నిలకడగా ఉండడానికి మీరు ఈరోజు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలే ప్రయోజనాత్మకంగా మీకు ఉంటాయి. తప్పనిసరిగా విదేశాలలో గ్రహణము ఎక్కడైతే కనుక కనబడుతోందో అటువంటి ప్రదేశాలలో వారందరూ కూడా జాగ్రత్తగా ఉండటం అవశ్యం. మరి భారతదేశంలో తప్ప ఇది ఎక్కడ కనబడుతుంది అంటే ఇతర దేశాలు అంటున్నారు. ఎక్కడ కనబడుతుంది అని మీకు అనిపిస్తే కనుక యూరప్ దేశాలలో ఈ యొక్క గ్రహణము కనిపించేటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే ఉత్తర దక్షిణ అమెరికా, ఆఫ్రికా, అట్లాంటికా మహాసముద్రము, ఆర్కిటిక్ మహాసముద్ర ప్రాంతాలలో ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది. అక్కడ ఎవరైనా మన హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి వారు, హిందూ సాంప్రదాయాలను పాటించేటువంటి వారు ఉంటే తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే గ్రహణ ప్రభావం ఎక్కడైనా ఒకటే. ఎందుకంటే మనము అటువంటి వాటిని పూర్తిగా విశ్వసిస్తాము కాబట్టి ఆ ప్రభావము కొంచెం ఉన్నా కూడా చాలా ఇబ్బంది పడతాము. తప్పనిసరిగా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి గురువారం రోజు పొద్దున్నే వెళ్ళి దర్శనాన్ని చేసుకుని స్వామివారికి మీకు తోచిన విధంగా సేవాది కార్యక్రమాలు చేసుకోండి. అలాగే స్వయం పాకం బ్రాహ్మడికి దానం ఇవ్వండి. అంటే భోజన పదార్థాలు లేని ఎడల చక్కగా రాగి పాత్ర కానీ, తెల్ల వస్త్రము కానీ, ఏదైనా ఆవు నెయ్యి కానీ ఇత్యాది వాటిని అక్కడ ఉన్నటువంటి పూజారులకు దానం ఇవ్వండి. లేదు అక్కడ మేము చేయలేకపోతున్నామంటే భారతదేశంలో మీ పేరుతో ఏదైనా ఒక దేవాలయంలో చక్కగా వీటిని దాన ధర్మాలు ఇచ్చి గ్రహణ దోషాన్ని నివృత్తి చేసుకోండి. కలియుగములో మానవాళి అనేక కష్టాలతో జీవనాలను గడుపుతూ ఉంటారు. వాటికి గల కారణాలు ఏమిట్రా అంటే అతి ముఖ్యంగా పితృశాపము వలన అభివృద్ధి లేదండి, సంతానం కలగట్లేదు. పితృశాపం వలన ఇంట్లో బ్రహ్మచర్యముతో ఎక్కువ మంది ఉంటున్నారు. లేకపోతే పితృశాపాల ద్వారా పెళ్ళైనప్పటికీ కూడా విడివిడిగా ఉంటున్నారు, పిల్లలు పుట్టట్లేదు, అభివృద్ధి లేదు. ఒకప్పుడు చాలా బాగుండే వాళ్ళము, ఇప్పుడు క్రమేపీ అప్పుల పాలైపోయాము, అవమాన పాలైపోయాము, దుఃఖంలో ఉంటున్నాము. ఆడపిల్లలకి ఒక పెళ్ళి కాదు 4-5 పెళ్ళిళ్ళు అవ్వటము, 2-3 పెళ్ళిళ్ళు అవ్వటము జరగటము. అలాగే పురుషులు 40 సంవత్సరాలు వచ్చినా 50 సంవత్సరాలు వచ్చినా వివాహం కాపోవటము, కళావిహీనముగా తయారవటము, ఇదంతా కూడా పితృశాపం వల్ల జరుగుతూ ఉంటుంది. అటువంటి పితృశాప నివృత్తి చేసుకుంటానికి మనకి మహాలయములు అనేటువంటి ఒక పక్షం కలదు. అది ఎప్పుడంటే భాద్రపద మాసములో కృష్ణపక్ష పాడ్యమి, అంటే ఈ యొక్క 2024 సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి అలాగే అక్టోబర్ 2వ తారీఖు వరకు అమావాస్య వరకు 15 రోజుల పాటు మహాలయ తిథులుగా చెప్తారు. అంటే పాడ్యమి నుంచి అమావాస్య వరకు 15 తిథులలో ఏదో ఒక తిథిన మన ఇళ్లల్లో, మన తల్లిదండ్రుల్లో ఎవరైనా పెద్దవారు మరణించి ఉంటే వారి పేరు మీద మన తరము కోసమై స్వయం పాకం దానం ఇవ్వటము, విశేషమైనటువంటి దాన ధర్మాలు చేయటము చేస్తూ ఉంటారు. ఇలాంటి ఒక శుభ సమయంలో శ్రీ శుభంకరి సేవా సమితి నుంచి ఈ యొక్క సెప్టెంబర్ 29వ తారీఖు కృష్ణ ద్వాదశి ఆదివారం రోజున మన వృద్ధ గోశాల, అంటే ఇక్కడంతా కూడా ముసలి ఆవులు ఉంటాయి, ముసలి తరము ఆవులు, రైతుకు బరువుగా ఉన్నటువంటి ఆవులను తెచ్చి మేము పోషిస్తూ ఉంటాం. వాటి సన్నిధిలో నారాయణ బలి అనేటువంటి ఒక హోమాన్ని అక్కడ మనం ఆచరణ చేస్తున్నాం పితృశాంతి కోసమై. దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొవచ్చు. అది చాలా సులభం. పరోక్షంగానైనా ప్రత్యక్షంగా మీరు రాదలిచి అక్కడ పాల్గొదలిచినా మీరు కింద కనిపించేటువంటి నెంబర్కి
కాంటాక్ట్ అయ్యి మీ వివరాలను తెలిపినట్లయితే ఎలా పాల్గొవారో వారు చెప్తారు. నారాయణ బలిలో పాల్గొనడం ద్వారా ముఖ్యంగా పితృశాప నివృత్తి మనకు జరుగుతుంది. కుటుంబ అభివృద్ధి, గృహములో కళ్యాణములు జరుగుతాయి, ఆనందము విరజిల్లుతుంది, అపారమైనటువంటి లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు. మీరందరూ కూడా నారాయణ బలిలో పాల్గొనండి. సెప్టెంబర్ 29వ తారీఖు ఆదివారము ద్వాదశి జరిగేటువంటి యొక్క నారాయణ బలిలో మీరు మీ యొక్క కుటుంబంలో ఎవరైతే కనుక మరణించి ఉన్నారో వారి పేరుతో నారాయణ బలి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మరణించిన వారికి మోక్షం లభిస్తుంది. గోవు వైతరణి నది, ఎవరైతే కనుక మన ఇళ్లలో మరణించిన వారు ఉన్నారో వారిని ఆ వైతరణి నదిని అట్టే దాటి వేస్తుంది. తద్వారా వారు మోక్షానికి వెళతారు. మనకి ఉన్నటువంటి దారిద్ర్యములన్నీ కూడా తొలగుతాయి. జై శుభంకరి.